అలాంటి వ్యక్తులు అంటే అలాంటి వ్యక్తులు అని అనట్లేదు నేను. వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరైనా సరే ఇప్పుడు మేము పార్టీ మారుతాము, జనసేనలోకి వస్తాము అని అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? అటువంటి వ్యక్తులను అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి 10 సార్లు ఓడిపడా ఒప్పుకుంటారు కానీ అటువంటి వ్యక్తులు అనట్లేదు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీలో ఎవరు మంచి వాళ్ళు ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతుల్లో నచ్చక కానీ వాళ్ళ యొక్క ప్రభుత్వ ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశారని బహిరంగంగా చెప్పి తప్పు ఒప్పుకుని మేము తప్పుడు పార్టీలో ఉన్నాం, మాకు తెలుసో తెలియక అందులో ఉన్నామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆదరిస్తారు. అంతేగాని ఇందులోకి వచ్చి అటువంటి నేరాలు అంటే మా దగ్గర మా పార్టీలో ఏంటంటే శంఖంలో పోసిన తర్వాత ఏదైనా తీర్థం అవుతుంది. జనసేన పార్టీలోకి వచ్చి ఒక 6 నెలలు పనిచేస్తే ఎంత దుర్మార్గుడైనా మంచిగా మారతాడు. ఇది నిజంగా చెప్పాలంటే అటువంటి తేడా ఆలోచనల వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి మాని జనసేన పార్టీలోకి వాళ్ళు పంపించాలి. ఎందుకంటే ఒక కడిగిన ముచ్చులా తయారు చేసి ఒక మళ్ళీ మంచి రాజకీయ నాయకుడిగా తయారు చేసేటువంటి పార్టీ ఇది ఒక జనసేన పార్టీ. ఇప్పుడు మీరు వీధిలో ఉన్న సమస్యను తీసుకెళ్లి ఇంట్లో పెట్టారేంటి సార్? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పించి అది పార్టీ మంచిగా బయటకంటే ఇప్పుడు ఇతను ఒకరితో బాగండి, ఇతను తిడితే ఇతను మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పబ్లిక్ తిడుతున్నారు కదా. అందుకని అటువంటి ఎదురు కాకుండా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే నచ్చ చెప్పి బయటకు నచ్చ చెప్పి ఒరే బాబు మాకు సిగ్గుగా ఉంది, పబ్లిక్ లోకి మేము వెళ్ళకపోతున్నాం, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటువంటి తప్పులు కానీ మేము మా కుటుంబ ఆర్థికంగా బాగుపడ్డానికో లేకపోతే మాకు ఆర్థిక వనరులు సంపాదించుకోవడానికి రావట్లేదు, నిజంగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్తే వారు ఖచ్చితంగా ఆదరిస్తారు. అటువంటి వారిని జనసేన అంతా ప్రజాసేవలోనూ మంచి కార్యక్రమాల్లోనూ బిజీగా ఉండి ఇలాంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు ఆ బ్లాక్ షీప్స్ మేబీ అయి ఉండొచ్చు కదా. అంటే వాళ్లే కావాలని పంపించి ఆ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ప్రజా సమస్యల మీద వీటి మీద ఉన్నారు కానీ పార్టీని బలోపేతం చేసుకుందామా లేకపోతే ఎవరిని చేయట్లేదు. అటువంటి ఎత్తుగడలో జనసేన పార్టీలో నడవండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా దాటికి ఎవడో కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆగవన్న అటువంటి తప్పుడుగా నడితే వాడు ఇంక ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తప్పు అవుతుంది. కానీ మా సోషల్ మీడియాలో యాడు ఎంతటి కూడా అవనే తప్పు చేస్తూ ఉతికి ఆరేసేటటువంటి జన సైనికులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చుకొని ఏమవని ఇలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ జనసేన పార్టీని కించిపరిచి మాట్లాడిన వాళ్ళు కానీ తప్పరు. ఇక్కడ కాదు అమెరికాలో ఉండి మాట్లాడినా వాడిని మా కాళ్ళ మీద కూర్చోబెట్టేటువంటి పరిస్థితి సోషల్ మీడియా బలం ఉంది. ఇది ఏ మీడియాని నమ్ముకున్న లేదు మేము. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో, జన సైనికుడి చేతిలో, వీర మహిళల చేతిలో ఎప్పుడు సిద్ధంగా సెల్లడదు. ఎక్కడ తప్పు జరిగినా నిలదీసేటువంటి జన సైన్యం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో మోసం చేయలేరు. నేను ఇందాక అడిగినప్పుడు బాబు గారు యాక్చువల్గా మీరు ఆ పదవి వరించే దగ్గరకు వచ్చి అట్లా వెళ్ళిపోయింది అయినా సరే నేను ఆయన ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగానే నిర్వర్తించడానికే ఉన్నాను తప్ప ఏ దీనికి ఆశించలేను, కాబట్టి నా బాధ్యత నేను నిర్వహిస్తానని చక్కగా చెప్పారు. తరువాత మిమ్మల్ని వరించినటువంటి పదవి గురించి చెప్పండి. నాకు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు మాకు పదవి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికే కాకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, మా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే పాపం మా శాసనసభ్యులు రాజప్ప గారు కూడా నేను వారికి ఎలక్షన్లో ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా నాకు సీటు వస్తే ఏ విధంగా పనిచేస్తాను అదే రీతిలో పనిచేసినందుకు నాకు ఏదైనా స్టేట్ లెవెల్లో పదవి ఇప్పించాలి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగాలనేటువంటి తపంతో ఒక రాజప్ప గారు కూడా చేశారు. ప్రయత్నం చేశారు. బట్ కాకపోతే ఇది మా పార్టీ కేటాయించుకోవాల్సినటువంటి, అంటే ఇక్కడ 30% అని ఈ రేషియోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏం కేటాయించాలంటే వారిద్దరే కేటాయించడం తప్పించింది
ఎవరు రికమెండేషన్లో నాకు అందరూ, ఎందుకంటే మాకు రామకృష్ణుడు గారు కానీ మాకు మా తండ్రి దగ్గర నుంచి రామకృష్ణ గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే మాకు నెహ్రూ గారు మాకు సమీప దగ్గర బంధువు అయిన, పత్తిపాడు శాసనసభ్యురాలు సమీప దగ్గర బంధువు, కాకినాడ రూరల్లో మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సమీప దగ్గర బంధువు, మా ఫాదర్ రామకృష్ణ గారు కలిసారు. రాజప్ప గారికి నాకు ఏదో ఒకటి మంచి పదవిలో చూడాలని ఆయన అనుకోవటం, ఇవన్నీ ఉన్న కేవలం పార్టీకి ఒక నిజాయితీగా నిలబడి పనిచేసినందుకే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ పదవి కేటాయించారని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు దగ్గర పదవి చేయటం అంటే అది చిన్న విషయం కాదు. కత్తి మీద సామ జనసేన పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ పదవి చేయటం అంటే అది ఇష్టం వచ్చినట్టు చేయడం పని చేయడానికి కుదరదు. ఎందుకంటే వారు చెప్పారు, ఇది చాలా రాజకీయాల్లో చాలా ఆచితూచి ప్రయాణం చేయాలి, ఎక్కడ మచ్చ లేకుండా, ఇది మీ రాజకీయ ఎదుగుదలకి ఇది పునాది, ఇది ఎక్కడ పొరపాట్లు జరగకుండా పని చేసుకోవాలనేటువంటి వారు చెప్పడం, వారి మనసు తెలిసిన నాయకుడిగా మనం ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన పని చేయడానికి కుదరదు. నాకు పవన్ కళ్యాణ్ గారి మనసు తెలుసు, కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలుసు. నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని ఎక్కడ మచ్చ లేకుండా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కానీ, నన్ను నమ్మి ఇచ్చినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ కూడా అభివృద్ధికి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇది కాకినాడ జిల్లా మంచి వనరులు ఉన్న జిల్లా, స్టేట్కి ఒక మణిహారం లాగా, ఒక మణిహారం. మరి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మంత్రిగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ఒక అన్నపూర్ణ లాంటి జిల్లా, ఇది అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా అన్నం అందించగలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. కాబట్టి మేము అందరం కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేయాలని అనుకుంటున్నాం. కుడా గురించి చెప్పుకోవాలంటే 350 గ్రామాలు పైచీలుకున్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి ఈ కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. అలాగే మొన్నటి వరకు 7 మున్సిపాలిటీలు కూడా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్లోనే ఉండి ఇప్పుడు ప్రజలకు ఇంకా సుపరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మున్సిపాలిటీలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి, పంచాయతీలకు కూడా కొన్ని ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పి, ప్రజలకు చేరువుగా ఇంటి ప్లాన్లు రావాలన్నా, లేఅవుట్లు వేసుకోవాలన్నా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పి కూడా ఏదైనా ఒక పెద్దన్న పాత్ర కూడా వహించే విధంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో అవన్నీ పూర్తిగా నేను చేస్తాను. ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి తపంతో నేను పనిచేస్తా ఉన్నాను.